Yes.
అందరూ కూడా కింద సండే స్కూల్కి వెళ్ళొచ్చు. దయచేసి సండే స్కూల్ ఉంటుంది. లాస్ట్లో వచ్చి మళ్ళీ పాట పాడి చూపిస్తారు, వాక్యం పాట. హల్లెలూయా హల్లెలూయా. కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించి దేవుని ఆరాధించడానికి వచ్చిన మనందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తున్నాను. ఈ ఆదివారము మార్చి మాసం యొక్క ఆఖరి ఆదివారం. మార్చి మాసం చూస్తా 3 నెలలు అయిపోయాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో ఆయన మనల్ని రెక్కల చాటున భద్రపరిచి అన్ని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక తరుణంపై నేను వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానిస్తున్నాను. గడిచిన వారంలో మనము క్షమాపణ మీద చక్కని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. యోసేపు యొక్క అన్నలు యోసేపు దగ్గరికి వర్తమానం పంపించుకుంటున్నారు. పాతమంతా మర్చిపోయి క్షమించమని యోసేపు దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు యోసేపు అంగీకరించి వాళ్ళందరికీ కూడా మరి మంచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ భద్రతను యోసేపు కలిగించడం మనము ధ్యానించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు శిలువ వేయబడక ముందు తీసుకున్నారండి. యోహాను 11వ అధ్యాయం. యేసు ప్రభు శిలువ వేయబడక ఒక నెల రోజులు లోపు జరిగిన సంఘటనలో యోహాను 11వ అధ్యాయంలో జరిగినది కూడా ఆ నెల రోజుల్లో జరిగిన ఒక సంఘటన. మనము ధ్యానించుకునే ఈ యొక్క విషయము యేసు ప్రభు శిలువ వేయబడక కొన్ని రోజుల ముందు జరిగిన సంగతి. ఈ యొక్క 11వ అధ్యాయంలో మనము లాజరును అతనికున్న ఇద్దరు అక్కల విషయమై రాయబడిన సంగతిని మనం ఇక్కడ చూస్తాం. అందరికీ తెలిసిందే. చాలాసార్లు నేను కూడా ఈ భాగం నుంచి గుడ్ ఫ్రైడేకి ముందు ఈ యొక్క భాగం నుంచి వాక్యం చెప్తున్నాను. ఈ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పరిచర్య ముగింపునకు వస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అతని యొక్క పరిచర్య ముగింపులో బేతనియా అనే ప్రాంతంలో అతడు ప్రేమించిన ఈ యొక్క మరియా మార్త యొక్క సహోదరుడైన లాజరు రోగి అవ్వడం మనం చూస్తున్నాం. లాజరు రోగి అయినందుకు యేసు ప్రభు ఆ కుటుంబాన్ని బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మరియా మార్త యేసు ప్రభు వర్తమానం పంపించారు. మనకు కూడా బాగాలేకపోతే ఫోన్ చేస్తాం, ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేస్తాం. అదే రకంగా మార్త మరియా యేసు ప్రభులకు వర్తమానం పంపిస్తున్నారు. లాజరు రోగి అయినాడు. యేసు ప్రభుకి ఆ వర్తమానం తెలియగానే చూడండి, బయట తర్వాత చదువు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడే చదివేద్దాం అనిపిస్తుంది. లాజరు రోగి అయిన సంగతి యేసు ప్రభు తెలియగానే యేసు ప్రభు అక్కడే కొన్ని రోజులు ఉండిపోతాడు. నేను ఇలా యేసు ప్రభు అక్కడే కొన్ని రోజులు ఉండిపోయినాక మరి ఆ రోగము మరణమునకు దారి తీస్తుంది. ఆ మరణమునకు దారి తీసినందుకు లాజరు చనిపోతాడు. యేసు ప్రభు ఇంకా వెళ్ళలేదు. యేసు ప్రభు ఇంటికి వెళ్ళిన 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్న తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం
ప్రభు లాజరును పలకరిద్దామని, లాజరును ఆ కుటుంబాన్ని దర్శిద్దామని అక్కడ బయలుదేరేటప్పటికి లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు ప్రయాణమై వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వస్తున్నాడని మార్త తెలుసుకొని, యేసు ప్రభు వస్తున్నాడని మార్త తెలుసుకొని, యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం 22వ వచనం వరకు చదువుతాం. ఏం జరిగిందో. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినముల సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు ప్రభు బయలుదేరే వరకే యేసు ప్రభుకు తెలుసు లాజరు చనిపోయాడని తెలుసు. లాజరు చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు బయలుదేరి వెళ్తుంటే మార్త యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఎదురెళ్ళి మార్త 21వ వచనంలో 22వ వచనంలో యేసు ప్రభుతో మాట్లాడుతున్న సంగతులు విషయాల్లో ఒక మాట మనం యొక్క ఉదయకాన్ని మనం ధ్యానించుకుందాం. 21వ వచనం 22వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. మార్త అంటుంది యేసు ప్రభుని చూడగానే, యేసయ్యా, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేటోడు కాదు. మేము నీకు చెప్పినప్పుడే నువ్వు వచ్చుంటే, నీకు తెలిసినప్పుడే నువ్వు వచ్చుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటుంది. అంట 22వ వచనం ఏమంటుంది? ఇప్పుడైనను అందరూ చెప్పండి. ఇప్పుడైనను అందరూ చెప్పండి. మళ్ళీ ఒకసారి. ఇప్పుడైనను మళ్ళీ ఒకసారి. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. మాట యేసు ప్రభుతో అన్న మాటలో ఒక మాట మనం ఉదయకాలం కొన్ని నిమిషాలు ధ్యానించుకునేది. ఇప్పుడైనను ఏ మాట? ఇప్పుడైనను మాట అంటున్నది యేసు ప్రభుతోటి. ప్రభువా, 21వ వచనంలో అంటున్నది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయేటోడు కాదు. కానీ 22వ వచనంలోకి వచ్చేవాడు ఏమంటది? నువ్వు ఉండుంటే చనిపోయేటోడు కాదు. 21, 22 అంటారు. అయిపోయింది ప్రభు. ఇప్పుడైనా ఏం జరుగుతుంది? ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీకు ఇస్తాడు, నాకు తెలుసు అని మాట్లాడాలి. ఆ పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, మార్త యేసు ప్రభు వర్తమానం పంపించింది. యేసు ప్రభు స్పందించలేదు. యేసు ప్రభు రాలేదు. ఒక ఫోన్ ఆన్సర్ చేయకపోతే ఎన్ని ఆలోచనలు మన మైండ్లో వస్తాయో మనకు తెలుసు. మనకు బాగాలేనప్పుడు మనం ఎవరితోనైనా ప్రార్థన చేసుకున్నప్పుడు, మనకు పని నుండి మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ లేకపోతే మనలో ఎన్ని ఆలోచనలు వస్తాయో మనకు తెలుసు. యేసు ప్రభు అంతగా ప్రేమించినప్పటికీ యేసు ప్రభు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు. యేసు ప్రభు ఆ కుటుంబం దగ్గరికి ఆయన రోగంతో ఉన్నాడని తెలియగానే పరిగెత్తుకుని వెళ్ళలేదు. మాట అనుకుంటుంది లోపల, ప్రభు నువ్వు పరిగెత్తుకుని రాకపోయినా సరే, నువ్వు పరిగెత్తుకొని మేము చెప్పగానే నువ్వు రాకపోయినా సరే, అయిపోయింది ప్రభు. ఇప్పుడైనా నువ్వు అనుకుంటే ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని మాట యేసు ప్రభుని వేడుకుంటుంది. లేదా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో, క్లిష్టకరమైన పరిస్థితుల్లో
క్లిష్టకరమైన పరిస్థితుల్లో ఆమె అంత తమ్ముడిని పోగొట్టుకుని ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె కనపడ్డాడో, యేసు ప్రభు ఆమెకి కనపడినందుకు ఆమెకున్న క్లిష్టమైన నష్టపోయిన పరిస్థితుల్లో కూడా ఆమెకి యేసు ప్రభు మీద నమ్మకం అనేది ఏర్పడ్డది. హల్లెలూయా. అందుకే అంటుంది ఇప్పుడైనను. ఏమంటుంది? ఇప్పుడైనను. మనం చెప్పండి, ఇప్పుడైనను. ఆమె క్లిష్టకరమైన పరిస్థితిలో, నష్టపోయిన పరిస్థితుల్లో యేసు ప్రభు ఆమెకి ఎదురుగుండా కనపడగానే యేసు ప్రభు మీద ఆమె యొక్క నమ్మకము, ఆమె యొక్క విశ్వాసము యేసు ప్రభు మీద పెరిగినట్టు మనము చూస్తుంటున్నాం. ఆమె గడిచిన దాన్ని అయిపోయిందని వదిలేస్తుంది. అయిపోయిందని వదిలేస్తుంది. నువ్వు రాలేదని నీకు చెప్పాను ప్రభు, రాలేదు, నువ్వు వచ్చుంటే మా తమ్ముడు బాగయ్యేటోడు అన్న యొక్క ఆలోచన ఆమెకు వచ్చింది. వచ్చినాక అది వదిలేసుకొని ఏమంటుంది? ప్రభు ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినట్లయితే మా తమ్ముడు లభిస్తాడు, మా తమ్ముడు జీవితంలో కార్యం జరుగుతుందని ఆమె యొక్క నమ్మకాన్ని ఆ క్లిష్టకరమైన పరిస్థితుల్లో, నష్టపోయిన పరిస్థితుల్లో కూడా ఆమె యేసు ప్రభు మీద ఆమె యొక్క నమ్మకాన్ని చూపిస్తున్నట్టు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె అంటుంది, ప్రభా ఇప్పుడైనా నువ్వు ఈ కార్యము చేయగలవు, నువ్వు చేయగలవు ప్రభా. నువ్వు నష్టపోయినప్పటికీ, నువ్వు రాలేకపోయినప్పటికీ, నువ్వు మేము అనుకున్న టైంలో నువ్వు రాకపోయినప్పటికీ, నువ్వు వచ్చిన టైంలో ఇప్పుడైనా నువ్వు కార్యము చేయగలవు అని మార్త యేసు ప్రభు మీద ఒక ఖచ్చితమైన నమ్మకము, ఒక స్థిరమైన నమ్మకము, ఒక స్థిరమైన విశ్వాసము ఆమె యేసు ప్రభు మీద కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. In the presence of Christ, it seems every natural way the trust in our extremity grows more and more on Him. ఇక మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, అంటే చర్చిలో కూర్చున్నప్పుడు, లేకపోతే ఎవరితోడైనా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మన యొక్క కష్టకరమైన పరిస్థితిలో, మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఎవరితోడైనా ప్రార్థన చేయించుకుంటాం అన్నప్పుడు మనకేం కలుగుతుంది? ఆ పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తాడన్న ఒక విశ్వాసం కలుగుతుంది. ఆమె యేసు ప్రభు ఆమెకి కనపడగానే ఆమె నష్టపోయిన దాని గురించి ఆలోచన చేస్తలేదు, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచన చేస్తలేదు. ఆమె ఎంత గాయపడిందో, ఆమె పడ్డ గాయం గురించి ఆలోచన చేస్తలేదు. కానీ ఆమె ప్రభువా నువ్వు ఉన్నందుకు ఇప్పుడైనా సరే నువ్వు కార్యం చేస్తావనే యొక్క విశ్వాసం నాకు ఉందని ఆమె యేసు ప్రభు మీద విశ్వాసాన్ని చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు కింద వచనాల్లో ఆమెతో మాట్లాడతా ఆమె అన్న మాటకు ఆమె పరిస్థితిలో ఆమె యొక్క భావాలను మరి యేసు ప్రభు మీద వ్యక్తపరుస్తూ ఆమె యొక్క విశ్వాసాన్ని, జనరల్ విశ్వాసాన్ని యేసు ప్రభుకు చూపిస్తున్నప్పుడు యేసు ప్రభు కింద ఉన్న భాగంలో ఆమె యొక్క విశ్వాసాన్ని, గాలిలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు మీదకు తీసుకురావాలని ఆలోచిస్తూ యేసు ప్రభు చక్కని మాటలు చెప్తున్నాడు. 25-27 ఏమంటున్నాడు? అందుకు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన ఈ సంభాషణలో యేసు ప్రభు మీద ఆమె యొక్క విశ్వాసాన్ని స్థిరపరచాలని యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించిన వాడు బ్రతికి చనిపోయినను మళ్ళీ బ్రతుకునని మార్తతో చెప్తూ ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని ఆమెలో యేసు ప్రభు మీద ఒక స్థిరమైన నమ్మకాన్ని
విశ్వాసాన్ని స్థిరపరచాలని యేసు ప్రభువు ఆశపడుతున్నాడు. లేదా మన జీవితంలో కూడా మనము చాలాసార్లు మన గడిచిపోయిన దాని మీద మన మైండ్ని పెట్టేసుకొని మనము దేవుడు ఇప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేయగలడన్న యొక్క విశ్వాసము నా జీవితంలో మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్త తన యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు మీద చూపించినట్టు ఇప్పుడైనా సరే ప్రభువా నువ్వు ఈ కార్యం చేయగలవని మార్త చూపించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్ముచున్నావా నేను చేయగలనని యేసు ప్రభు ఆమెలో ఆ విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు. మన జీవితంలో ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉన్నా, ఎక్స్ట్రీమ్ అంటే చేజారిపోయిన పరిస్థితులు, కష్టకరమైన పరిస్థితి, ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనము నమ్ముకున్న యేసయ్య, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య మన ఏ పరిస్థితుల్లో అయినా మనము ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసం ఉంచి మనము ఆయన యందు ఒక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు కార్యం చేయగలరని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు విశ్వాసం ఉంచితే ఇప్పుడైనా సరే మన జీవితంలో యేసు ప్రభు గురించి ఎంతో తెలుసు. మనకి మాట చెప్పినట్టు యేసు ప్రభుకే వాక్యం చెప్పినట్టు ఎంతగానో తెలుసు. కానీ ఒక పరిస్థితికి వచ్చే వరకు పరిస్థితి ప్రారంభంలో మనము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చేయగలుగుతాడన్న యొక్క నమ్మకం మనకు కుదురుతుంది. అంతే పిల్లరా, ఆ పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు అదే నమ్మకము, ఆ విశ్వాసము మనము దేవుళ్ళో కలిగి ఉంచినామా. చాలాసార్లు ఏమవుతుందంటే చర్చ్ దాటి వెళ్ళిపోగానే ఇంకా ఏదో ఒక ఆలోచనలు, ప్రయత్నాలన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. దేవుడు నమ్ముకున్న మన జీవితంలో దేవుని మీద విశ్వాసముతో జీవించే జీవితము మన లోక సంబంధమైన ఆలోచనల కంటే మించి ఉండాలి. మనం ఎదుర్కొనే పరిస్థితులలో మన క్లిష్టకరమైన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మన ద్వారా కాదు అనుకున్న పరిస్థితులలో మనము విశ్వాసంతో దేవుడు చేయగలడన్న యొక్క నిరీక్షణ, ఇప్పుడైనా దేవుడు చేయగలడు అన్న యొక్క నిరీక్షణ, ఆ ఆశ, ఆ నమ్మకము, ఆ విశ్వాసం మన జీవితంలో మన లోక సంబంధమైన ఆలోచనలు, ప్రయత్నాల కంటే ఎక్కువగా ఉండాలి. Our worldly thinking should be controlled because of our faith in our God. ఈ worldly thinking, లోక సంబంధమైన ఆలోచనలు, ప్రయత్నాలన్నీ కూడా మరి దేవుని మీద మనకున్న విశ్వాసమును దాటి మనం ప్రయత్నం చేయకూడదు. ఒక విశ్వాసి జీవితంలో దేవుని యొక్క కార్యము, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కార్యము ఎప్పుడు మనం అనుభవిస్తామంటే, ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఇప్పుడైనా దేవుడు కార్యం చేయగలడు అన్న యొక్క నమ్మకము నా జీవితంలో ఉన్నప్పుడే దేవుని మీద మనకున్న విశ్వాసము మన పరిస్థితుల్లో పెరగాలి. మనం చేసే ప్రయత్నాల కంటే, మనకున్న ఆలోచనల కంటే ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము దేవుని మీద పెరిగి దేవుడు చేయగలడని మనం నమ్మి దేవునికి మనం అవకాశం ఇస్తామో, అప్పుడే మన క్రైస్తవ జీవితంలో మనము ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకోగలుగుతాం. హల్లెలూయా. ఇదే కాదు సమయం నేను విశ్వాస జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని, అనుమానాలతో కూడిన విశ్వాస జీవితంలో మనం ఉండిపోతున్నామా?
లేకపోతే ఆధారపడుతున్న విశ్వాస జీవితంలో మనుషుల మీద ఆధారపడుతున్న ఆలోచనలలో మనం ఉండిపోతున్నామా? లేదా ఏ పరిస్థితుల్లో అయినా మనము దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి శక్తిమంతుడని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. ఇదే కాదు సుమేళ, నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగి రావాలన్న ఆశ. మార్త అన్నట్టు ఇప్పుడైనా నువ్వు ప్రభువా నువ్వు అనుకుంటే కార్యము చేయగలవని నమ్ముచున్నాను. మన నమ్మకము క్రియారూపకంగా ఎవరి మీద ఉంది? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి దేవుడు చేస్తాడన్న నమ్మకంతో మనం ఉండి మందిరం బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన సొంత ఆలోచనలు మనల్ని డామినేట్ చేసేస్తున్నాయా? మన సొంత ప్రయత్నాలు. ఈ రోజుకి మన పరిస్థితుల్లో మార్పు చూడడం, ఏ రోజుల్లో కూడా మన పరిస్థితుల్లో మార్పు చూడడం. ఇదే కాదు సుమన, నేను దేవుని సన్నిధి నుంచి చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధికి దేవుని మీద నీ యొక్క విశ్వాసాన్ని మరొకసారి స్థిరపరచుకోమని చెప్పాను. దేవుని మీద నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకున్నట్లయితే ప్రభువా ఇప్పుడైనా దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడని నమ్మినట్లయితే నీ జీవితంలో రక్షణను చూస్తావు. నీ కుటుంబ జీవితంలో రక్షణ లేని వారి జీవితంలో రక్షణను చూస్తాం. ఇప్పుడైనా సరే నువ్వు దేవునికి మరొకసారి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో రావాల్సిన స్వస్థతను చూస్తావు. మానసిక స్వస్థత ఉండొచ్చు, ఆత్మీయ స్వస్థత ఉండొచ్చు, శారీరక స్వస్థత ఉండొచ్చు. ఏదైనా సరే దేవుని పిల్లారా, మన యొక్క విశ్వాసాన్ని ఆ దేవుని మీద, మన యొక్క నమ్మకాన్ని ఆ దేవుని మీద స్థిరపరచుకున్నప్పుడే మనం చూస్తాం. అందుకే మాటతో యేసు ప్రభు అంటాడు, నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. నువ్వు అక్కడిక్కడ మాట్లాడకు, పునరుద్ధానంలో అప్పుడు లేస్తాడు ఇప్పుడు లేస్తాడు అని మాట్లాడకు. పునరుద్ధానమును జీవమును నేనే, నువ్వు నమ్ముతున్నావా? దేవుని యొక్క సమృద్ధి సమయానుకూలంగా దేవుడు అంచెలంచెలుగా దేవుడిస్తాడు. God's provision in our life is to be experienced systematically in the needs that we have. మన అవసరాల్లో 10 సంవత్సరాల ముందు ఉన్న అవసరాల్లో దేవుడు సాయం చేశాడు కదండి. అప్పుడు ఖర్చించిన అవసరాలు, ఇంత ఖర్చుతో కూడిన అవసరాలు లేవు. రాను పరిస్థితులు మారుతున్న కొద్దీ ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, అవకాశాలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబం పెద్దగా ఇవన్నీ మారుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క సమృద్ధిని మనం పొందుకోవాలనుకుంటే దేవుని వదిలి మనం ఎక్కువ బయట కష్టపడటంలో మనకు రాదు, లోకరీతిగా ఆలోచించడంలో మనకు రాదు. కానీ దేవుని యొక్క సమృద్ధి అంచెలంచెలుగా మన జీవితంలో మనం పొందుకోవాలనుకుంటే మనము ఎటువంటి పరిస్థితి అయినా ఇప్పుడైనా మరొకసారి ఆ దేవుని మీద మన యొక్క విశ్వాసం పూర్తిగా మనము ఉంచుకున్నట్లయితే, మన నమ్మకాన్ని పూర్తిగా యేసయ్య మీద మనము పెట్టుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము దేవుని యొక్క సమృద్ధిని మనం చూడగలం. మన క్లిష్టకరమైన పరిస్థితుల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనము ఒక అద్భుతం చూడాలంటే మన ఆలోచనలు, మన ప్రయత్నాలు అన్ని కూడా ముందు యేసు ప్రభు మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచుకొని మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు మీద మన యొక్క నమ్మకం ఉంచుకోకుండా మనం ప్రయత్నం చేసినట్లయితే మన పరిస్థితి మనం కష్టపడమే ఉంటుంది. కానీ ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఒక జవాబును, ఒక నెమ్మదిని, ఒక సంతోషాన్ని మనం పొందుకోకుండా ఉంటాం. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మార్త యొక్క జీవితాన్ని, మార్త యొక్క విశ్వాసాన్ని దేవుడు బలపరచాలని ఆశపడి, స్థిరపరచాలని ఆశపడి, ప్రభువా నువ్వు ఇప్పుడైనా ఏమంటుంది? ప్రభువా నువ్వు ఇప్పుడైనా నువ్వు కార్యం చేయగలవని నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు ఆమె విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు
చనిపోయిన లాజరును తిరిగి లేపినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సమయంలో కట్టుబడి లేడు. దేవుడి విశాలతకు కట్టుబడి లేడు. God is not controlled by time and space. God is beyond time and space. సర్వశక్తి గల దేవుడు సమయం మీద కంట్రోల్ లేడు. ఎందుకంటే మాట అంటారు అక్కడ 4 రోజులైంది ప్రభు అంటే నువ్వు నమ్ముచున్నావా అని ఆమె యొక్క విశ్వాసాన్ని మళ్ళీ స్థిరపరుస్తాడు. 4 రోజులు అయినప్పటికీ దేవుడు కార్యం చేయలేదని కాదు. టైం మీద కంట్రోల్ లేదు. టైము, సమయము దేవుడిని కంట్రోల్ చేయలేదు. ఈ విశాలత దేవుడిని కంట్రోల్ చేయలేదు. దేవుడు ఈ సమయాన్ని దాటి, విశాలతను దాటి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను బిడ్డగా యేసయ్య మార్చడానికి శక్తి ఉంది. ఆ నమ్మకం నీకు ఉందా? కొంతమందితో మాట్లాడితే అసలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కానీ దేవునికి దూరం ఉంటాయి. అంటే ఎంత ప్రార్థన చేసినా సరే అది కాదు. 2 సంవత్సరాలు పట్టేస్తుంది. విశ్వాసము, నీ యొక్క విశ్వాసమే ఉదయకాల సమయంలో అలసిపోతున్న విశ్వాసము జీవితంలో ఉన్నావా? ఆనందిస్తున్న విశ్వాస జీవితంలో ఉన్నావా? ఏ పరిస్థితిలో అయినా అలసిపోతున్న విశ్వాస జీవితంలో ఉన్నావా? ఇంకో మార్గం లేక ఆలోచన లేక తప్పదని నెట్టుకుంటా ఉన్నావా? ఉదయకాల సమయంలో నీ విశ్వాస జీవితంలో నువ్వు ఉజ్జీవపడాలని నేను జ్ఞాపకం చేస్తాను. నీ జీవితాన్ని మరొకసారి యేసయ్యకు సమర్పించి, ప్రభువా ఇప్పుడైనా సరే ప్రభువా నేను పూర్తిగా నా యొక్క విశ్వాసాన్ని నీ మీద ఉంచుకొని నువ్వు చేయగలవు. నా జీవితంలో కష్టకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు నువ్వు చేయడానికి సమర్థులవు అన్న యొక్క విశ్వాసము నీ మనసులో నువ్వు స్థిరపరచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తాను. చనిపోయి 4 రోజులు చనిపోయిన లాజరును యేసు ప్రభువు ఉత్తరించగలిగాడంటే నేను కూడా మన జీవితంలో ఉన్న ఏ పరిస్థితి కూడా దేవునికి అసాధ్యమైనది కాదు. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చేస్తాడన్న ఆశ ఉంటుంది. దేవుడి సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాక మన ప్రయత్నాలన్నీ మన ఓన్ ప్రయత్నాల్లో ఇప్పుడేమో ప్రారంభం చేస్తామో మళ్ళా సిచ్యువేషన్స్, ఆ పరిస్థితుల్లో మనం దిగ్గానే లోకరీతిగా మైండ్ అయిపోయి అంత దేవునికి ఉల్టా ఆలోచనలు మనం ఉంటాం. ఈ రకమైన ఆలోచనే మన జీవితంలో మనం ముందుకెళ్ళనీయకుండా చేసింది. మనము విజయవంతంగా ఉండకపోవడానికి కారణము, మనము మన పరిస్థితుల్లో విజయవంతులుగా ఉండకుండా ఉండడానికి కారణము, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది పొందుకోకపోవడానికి కారణము నేను బిడ్డలారా మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న బలహీనమైన విశ్వాసం. నేను బిడ్డలారా మన మనసులో దేవుని మీద ఉన్న విశ్వాసం బట్టే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే మాటికి నువ్వు నమ్ముచున్నావా? తెలుస్తున్నావు నమ్ముచున్నావా? ఎప్పుడైతే మాటలో ఆ రాయిని దొల్లించినప్పుడు, లాజరు సమాధి మీద ఉన్న రాయిని దొల్లించినప్పుడు మార్త అడ్డుపడుతున్నప్పుడు మార్త యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచి నువ్వు నమ్ముచున్నావా అని అన్నప్పుడు, ఎప్పుడైతే ఆమెలో యేసు ప్రభువు కార్యం చేయగలడని నమ్మిందో ఆమె ప్రార్థనకు, ఆమె ఆశకు జవాబు పలుకు. ఆమె ప్రార్థనకు, ఆమె యొక్క ఆశకు జవాబు పలుకు. దేవుడు చేస్తాడన్న యొక్క జనరల్గా విశ్వాసం ఉండింది, కానీ సమాజం దగ్గరకు వచ్చే వరకు అంత షేక్ అయిపోయింది. పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు విశ్వాసం కనపడదు. మన ఆలోచనలు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన ప్రయత్నాలు మారిపోతాయి. ఒరే ఊరుకులు
ఉన్నాయి, చాలా గాయములు ఉన్నాయి. ఆ గాయపడిన పరిస్థితిలో, ఆమె నష్టపోయిన పరిస్థితిలో, ఆమె ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆమె యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసము ఆమెలో ఒక సంతోషాన్ని తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఉన్న పరిస్థితిలో ఆమెకి యేసు ప్రభువు మీద ఉన్న నమ్మకము, ఆ విశ్వాసము ఆమెకి సంతోషాన్ని తీసుకుని వచ్చింది. మన జీవితంలో అది అనుభవిస్తున్నామా లేకపోతే ఇసుక్కుంటూ గుణుక్కుంటూ, కొన్నిసార్లు మనిషి మీద ఇసుక్కుంటాం, కొన్నిసార్లు సంఘం మీద ఇసుక్కుంటాం, కొన్నిసార్లు 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 మన మీద మనమే ఇసుక్కుంటాం, కొన్నిసార్లు మన మీద మనమే ఇసుక్కుంటాం. ఈ రకమైన విశ్వాసము దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడకుండా చేస్తుంది. The delay in our life is because our belief is not totally grounded on Christ. కష్టకరమైన పరిస్థితుల్లో, ఎవరు చేయలేని పరిస్థితుల్లో కూడా దేవుడు సాయం చేయలేదు. మా బాబు 10th క్లాస్ అయిపోయింది. అసలు చాలాసార్లు గుర్తొస్తే చాలాసార్లు చెప్తాను, ఎగ్జామ్స్ అయిపోయింది. మా బాబు 10th కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అడ్మిషన్ రాదు అసలు కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అడ్మిషన్ రాదు. పాపం మా బాబుకి ప్రిన్సిపల్ హెల్ప్ చేసింది, సీట్ ఖాళీ ఉండేది కాబట్టి ఏదో చేయగలిగింది. సీట్ టైంకి అడ్మిషన్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఐ టోల్డ్ యూ బిఫోర్ ఓన్లీ అన్నది ప్రిన్సిపల్, ఐ కెనాట్ హెల్ప్ యూ అంటే. అప్పటికి మేము వెళ్తా ఉన్నాం. ఎప్పుడైతే మన నమ్మకము దేవుడి మీద మనం తీసుకొని వెళ్తామో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎంపీ కోట 5 సీట్లు ఉన్నట్టు ప్రయత్నం చేశాను. ఎంపీ గారు చేసి సత్యం గారు ఇంట్లో వెళ్ళలేదు. మా అన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచి ప్రార్థన చేసాం కాబట్టి దేవుడు ఒక మార్గం చేశాడు. ఎటువంటి మార్గం అంటే అద్భుతకరమైన మార్గం, ఆశ్చర్యకరమైన మార్గం. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్న క్యాబినెట్ మినిస్టర్ కృషికి రికమెండ్ చేస్తే కేంద్రీయ విద్యాలయ సంఘటన కోటా క్రియేట్ చేసి ఆయన కోటా క్రియేట్ చేసి విచిత్రమైన రూల్ ఆల్ ఓవర్ ఇండియాలో పాస్ చేసి అడ్మిషన్ 19 కేటగిరీలో F క్లాస్ అనేది క్రియేట్ చేసి కృషికి అడ్మిషన్ ఇచ్చారు. అది మా చేతులతో కానిపడి, మా ప్రయత్నాలతో కానిపడి. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆ లెటర్ తీసుకున్న ఫ్యాక్స్ కాపీ నాకు కూడా ప్రిన్సిపల్ చూపించానది సార్, in the admission book 19 ABCD E is there, F is not there, but circular నేను చూసాను ఇంటర్నెట్లో, give me 2 days time అని. నేను కదా మన ప్రార్థన దేవుని మీద మనము పూర్తిగా పెట్టుకున్నట్లయితే ఎంత కష్టకరమైనదైనా సరే, మనకి అసాధ్యమైనదైనా సరే, మనము చేయకూడనే దేవుడు మార్గము తీసి మన జీవితంలో ఒక మార్గం చేయడానికి శక్తి గలవాడైన నమ్మకము మీ జీవితంలో ఆ యేసయ్య మీద స్థిరపడాలని ఉద్దేశాల్సిన ఆశపడుతున్నాను. మీ పాత అనుభవాన్ని వదిలే వాక్యం చాలా తెలుసు, చాలా సంతోషం. క్రియారూపకమైన జీవితంలో పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసము, ఆ 2 చేతులతో మనం దేవుడికి దండం పెట్టి మనము యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే 2 చేతుల్లో ఏదైనా పడుతుందన్నది నాయకం. హల్లెలూయా, హల్లెలూయా. అదే నా ధైర్యం, అదే నా ధైర్యం. ఆ యేసయ్యే నా ధైర్యం, కాబట్టి చాలా విషయాల్లో తీసుకుంటాను. నీ ప్రయత్నాల కంటే యేసయ్యతో నువ్వు చేసే ప్రార్థన అధికం అవ్వాలి. హల్లెలూయా. నీ ఆలోచనల కంటే యేసయ్య మీద నీ యొక్క నమ్మకము, నీ యొక్క విశ్వాసము మార్తాలాగా యేసయ్య మీద స్థిరపడి ఉండాలి. హల్లెలూయా. ఆ రోజే దేవుడున్నారా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇప్పుడే ప్రారంభమవుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతున్నావు. నువ్వు దేవుడిని మహిమపరచడానికి నువ్వు దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నట్లయితే నువ్వు అలసిపోయే క్రైస్తవ జీవితంలో ఉండవు, నువ్వు వెక్సైపోయే జీవితంలో అసలే ఉండవు. క్రైస్తవుడికి వెక్సైపోయే పరిస్థితి
ఆన్ డైలీ బేసిస్. దేవుడితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న మనిషి ఏ పరిస్థితి కూడా డిస్కరేజ్ కాదు, నిరుత్సాహపడడు. ఎందుకంటే అతన్ని బలపరిచేవాడు అతని లోపల ఉంటాడు. దేవుని మీద ఉండదంటూ నిరుత్సాహంలో ఉంటూ అలసిపోతూ ఉండే ఉదయకాల సమయం నీ విశ్వాసాన్ని ఒకసారి బలపరచుకోండి. ఓపికతో నువ్వు అలసిపోతూ ఉండకుండా ఓపికలో నీ విశ్వాసాన్ని యేసు ప్రభువు మీద పెంచుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో నువ్వు విజయాన్ని పొందుకుంటామని ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నాను. మార్త యొక్క జీవితంలో ఆమె సమాధానం పొందుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చివరిలో యేసు అన్న మాట మనం చదువుకుంటున్నాం. 11:40 యోహాను 11:40లో నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నువ్వు నమ్మిన యెడల అంత చెప్తాను. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూపుతుంది. దేవుని మహిమను చూపుతుంది. ఇప్పుడు నమ్మిన యెడల ఇప్పుడు నువ్వు నమ్మిన యెడల ఇప్పుడు నువ్వు నమ్మిన యెడల అయిపోయింది ప్రభావ, ఇప్పుడైనా సరే నువ్వు చేయగలవు అనే నమ్మకం మాట్లాడాలి నీ జీవితంలో. ఇప్పుడైనా సరే నువ్వు ఒకసారి నీ జీవితాన్ని ఆ యేసుకు సమర్పించుకుంటే నీకు ఎన్ని కట్టుకోవాల్సినవి ఉన్నా, ఎన్ని పెట్టుకోవాల్సినవి ఉన్నా, ఎన్ని పంచిపెట్టాల్సినవి ఉన్నాయి, నువ్వు సంపాదించిన దానిలో పూర్తిగా మన జీవితాన్ని సమర్పించాలని నమ్మినట్లయితే దేవుడు అద్భుతం చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసమును ఆ యేసయ్య మీద ఆసక్తితో ఉంచుకొని ఓపికతో నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలరు. హల్లెలూయా. నువ్వు ఓపికతో ఇప్పుడైనా యేసయ్య మీద పూర్తి నమ్మకాన్ని నువ్వు ఉంచుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని, విజయాన్ని దయచేయగలరు. హల్లెలూయా. ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒకసారి పరీక్షిస్తున్నాం. ప్రభువా నన్ను క్షమించు, నేను విశ్వాసంతో ఉండాలని అనుకుంటున్నాను, కానీ ప్రభువా నేను నిరుత్సాహపు మాటల్లో, లోక సంబంధమైన ఆలోచనలో నేను జీవిస్తున్నాను. నన్ను క్షమించు. తెలిసినప్పటికీ తల్లి ప్రభువా నా యొక్క బలహీనత, నా అవిశ్వాసము నన్ను ప్రభువా ఆవరించేసి ఉండడం వల్ల నువ్వు కార్యం చేయగలవని పూర్తి నమ్మకం లేకుండా నన్ను క్షమించు. మార్త యొక్క ఆత్మీయ నేత్రం తెలిసిన దేవా, నీ కార్యమును, నీ మహిమను చూచులాగిన మార్త యొక్క కన్నులు తెలిసిన దేవా, ఇక తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రం తెలుసు. క్రైస్తవ జీవితంలో అలసిపోకుండా శిలువ వేయబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఆ శిలువ నుంచి కాకుండా పరిశుద్ధ రక్తంలో ఉన్న ప్రేమ, శక్తి, స్వస్థత, విజయంలో సాగినట్లు దినదినమో మా యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ చేస్తున్న పనిపాటులో బలపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం మా అందరి హృదయంలో ఫలించినట్టు నీ కృపను దయచేస్తా ఉన్నాను. నీ పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. కూర్చో.